1971 ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పట్లో ప్రపంచ పటంలో బంగ్లాదేశే లేదు. అక్కడ ఉన్న ప్రజలు పాకిస్తాన్ సైన్యం చేతిలో నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తపాతం, అరాచకం అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళ కోసం నిలబడి ప్రాణాలొడ్డి యుద్ధం చేసింది ఎవరో తెలుసా? మన భారత్. మన సైనికులు రక్తం చిందించారు. మన దేశం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చివరికి పాకిస్తాన్ని మోకాళ్ళపై ఉంచి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెప్పించింది మన భారతదేశం. కానీ కట్ చేస్తే ఈరోజు సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది. అదే బంగ్లాదేశ్ బోర్డర్లో మన భూమిలో మన అధికారులు బోర్డర్ ఫెన్సింగ్ సర్వే చేస్తుంటే బంగ్లాదేశ్ అధికారులు వచ్చి మన అధికారులపైన అరుస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇది ఎంత నమ్మక ద్రోహం ఒక్కసారి ఆలోచించండి. అసలు భారత్ తన సొంత భూమిని కాపాడుకుంటూ కంచె వేస్తుంటే వాళ్ళకి ఎందుకు అంత కడుపుమంట? ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది. సంవత్సరాలుగా లక్షలాది మంది బంగ్లాదేశీయులు మన భారతదేశంలోకి ఇల్లీగల్గా చొరబడ్డారు. మనం మానవత్వంతో జాలి చూపాం, కానీ ఆ వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకున్నారు, ఎంతమంది మన దేశ భద్రతకే టైం బాంబుల్లా మారారు, ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పుడు భారత్ ఒక మైండ్ బ్లోయింగ్ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత విషయంలో నో కాంప్రమైజ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒక హాట్ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఇన్నాళ్ళు దీని వెనక ఉండి నడిపించిన వెస్ట్ బెంగాల్ పాలిటిక్ గేమ్స్, ఇప్పుడు అక్కడ వచ్చిన న్యూ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంటున్న సంచలనమైన నిర్ణయాలు, వీటన్నింటికి తోడు బోర్డర్లో అసలు ఏం జరిగింది, బీఎస్ఎఫ్ రంగంలోకి దిగి ఏం బుద్ధి చెప్పింది, ఎలా బుద్ధి చెప్పింది, హిస్టరీ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీని ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1971కి ముందు బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీ అక్కడ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. లక్షల మంది అమాయకుల్ని చంపేశారు, మహిళలపై అమానుషంగా ప్రవర్తించారు. తట్టుకోలేక కోట్ల మంది శరణార్థులు ప్రాణాలు చేతిలో పట్టుకుని ఇండియాకి పారిపోయి వచ్చారు. అప్పుడు భారత్ అనుకుంటే ఇది మా సమస్య కాదు, మా చేతుల్లో ఏమీ లేదని చేతులు దులుపుకోవచ్చు. కానీ ఇండియా అలా చేయలేదు. మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది, పాకిస్తాన్తో తలపడింది. మన జవాన్లు ప్రాణత్యాగం చేశారు. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యం తోక ముడిచేలా చేశారు. హిస్టరీలోనే అతిపెద్ద సారని 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయేలా చేసింది భారత్. ఆ రోజే ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. అంటే ఈరోజు బంగ్లాదేశ్ ఉనికికి కారణం ఇండియానే. కానీ ఉపకారం చేసిన చేతికి కాటు వేయడం అంటే ఇదేనేమో. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. బోర్డర్ సరిగ్గా లేని ప్రాంతాల నుంచి వేలాది మంది బంగ్లాదేశీయులు చొరబాటుగా ఇండియాలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. పేదరికం వల్ల బతకడానికి వచ్చారనుకుందాం, మానవత్వంతో జాలి చూపిద్దాం. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు మంచివాడే అని గ్యారంటీ ఏంటి? అందులో ఎంతమంది స్మగ్లర్స్ ఉన్నారు, ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డులు సంపాదించి మన హక్కులను దోచుకుంటున్నారు, ఎంతమంది దేశాన్ని ముక్కలు చేయాలనే టెర్రర్ నెట్వర్క్స్తో టచ్లో ఉన్నారు. ఇది మన దేశ సార్వభౌమత్వానికి ఒక పెద్ద ముప్పు. అసలు ఇంత జరుగుతున్న ఇన్నాళ్ళు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇక్కడే ఉంది అసలైన పొలిటికల్ ట్విస్ట్. వెస్ట్ బెంగాల్లో గతంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు బోర్డర్ సెక్యూరిటీని పెంచుకుందాం, ఫెన్సింగ్ వేద్దాం, భూమిని కేటాయించండి అని ఎన్నిసార్లు అడిగినా అక్కడ సరైన సహకారం లభించలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్నాళ్ళు లైట్ తీసుకున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఫలితంగా బోర్డర్ ఒక ఓపెన్ గేట్లా మారిపోయింది. కానీ ఆట ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత అక్కడ సీన్ టోటల్గా రివర్స్ అయిపోయింది. సుదీర్ఘకాలం పాటు జరిగిన టీఎంసీ పాలనకి ఎండ్ కార్డ్ పడింది. బెంగాల్లో సరికొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ న్యూ బెంగాల్ గవర్నమెంట్ పగ్గాలు చేపట్టిన సువేందు అధికారి గారు మొదటి రోజు నుంచే దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపారు. కలిసి భద్రతను బుల్లెట్ వేగంతో కట్టుదిట్టం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న ప్రతి ఫైల్ను సువేందు అధికారి గారి ప్రభుత్వం చకచకా క్లియర్ చేస్తుంది. ఇల్లీగల్గా చొరబడిన వాళ్ళని ఏరి పారేయడానికి కేంద్ర బలగాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఈ పొలిటికల్ చేంజ్ వల్ల బోర్డర్లో సెక్యూరిటీ ఐరన్ వాల్లా మారిపోయింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. ఈ విధానం వల్లే ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రేట్స్ అందరినీ మనం భారత్ నుంచి తరిమి కొడుతున్నాం. ఇలాంటి టైంలో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మన అధికారులు
బెంగాల్ బోర్డర్ దగ్గర ఫెన్సింగ్ వేయడానికి సర్వే చేస్తుంటే బంగ్లాదేశ్ వైపు నుంచి కొంతమంది అధికారులు వచ్చి గొడవ మొదలుపెట్టారు. మన సొంత భూమిలో మనం కంచె వేస్తుంటే వాళ్ళు వచ్చి అడ్డుకోవడం ఏంటి? ఆ సమయంలో అక్కడ మన సర్వే ఆఫీసర్లు తక్కువగా ఉన్నారు. వాళ్ళ దగ్గర సరైన ఆర్మీ ఫోర్స్ కూడా లేదు. సిచ్యువేషన్ సీరియస్ అవుతుందని గమనించిన మన అధికారులు వెంటనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే, జస్ట్ నిమిషాల్లో బీఎస్ఎఫ్ బెటాలియన్ ఎంట్రీ ఇచ్చారు. మొదట మన వాళ్ళు చాలా సైలెంట్గా పద్ధతిని మార్చడానికి ట్రై చేశారు, కానీ అవతల వాళ్ళు ఇంకా అగ్రెషన్గా ప్రవర్తించారు. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీదకి రావడానికి ట్రై చేశారు. మన వాళ్ళ మీదకి రాయిలు విసిరారు. అప్పుడు మన భారత్ జవాన్లు ఏం చేశారో తెలుసా? ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇన్స్టంట్ ఫైరింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. గన్స్ లోడ్ అయ్యాయి, ట్రిగ్గర్స్ మీదకి వేలు పడ్డాయి. ఆ సీన్ చూడగానే అవతల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పటి వరకు అరిచిన నోళ్ళంతా మూసుకొని తోక ముడిచి పారిపోయారు. ఎందుకంటే ఇది పాత ఇండియా కాదు. అటు కేంద్రంలోనైనా ఇటు బెంగాల్ సరిహద్దు రాష్ట్రంలోనైనా ఇప్పుడు నడుస్తోంది న్యూ ఇండియా. దేశ భద్రత విషయంలో ఇక్కడ జీరో కాంప్రమైజ్. ఇప్పుడు భారత్ బోర్డర్ దగ్గర ఎలాంటి టెక్నాలజీ వాడుతుందో తెలుసా? వింటే మీకే మైండ్లో షాక్ అవుతారు. స్మార్ట్ ఫెన్సింగ్, కంచెను తాకితే చాలు అలర్ట్స్ వెళ్తాయి. డ్రోన్ సర్వేలెన్స్, ఆకాశం నుంచి నిరంతరం నిఘా ఉంటుంది. థర్మల్ నైట్ విజన్ కెమెరాలు, చీకట్లో ఉన్న చీమ కదలికలను కూడా కనిపెట్టేస్తారు. 24/7 మానిటరింగ్. ఇలా ప్రతిదీ కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనకి సెక్యూరిటీని పెంచుతున్నారు. ఇండియా మెసేజ్ చాలా క్లియర్. మా దేశంలోకి రావాలంటే పద్ధతిగా రండి, చట్టబద్ధంగా రండి, అండ్ సరైన డాక్యుమెంట్స్ వీసాలతో రండి. దొంగచాటుగా వస్తే మాత్రం దెబ్బ పడడం ఖాయం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంట్లో ఏసీల కింద ఫ్యాన్ల కింద ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అక్కడ బోర్డర్లో ఎవరో ఒక జవాన్ ఎండనక వాననక చలనక తన కుటుంబాన్ని వదిలేసి మరీ ప్రాణాలు పణంగా పెట్టి రాత్రంతా మేల్కొని కాపలా కాస్తున్నాడు. అందుకే మన దేశాన్ని రక్షించే మన ఆర్మీకి, మన బీఎస్ఎఫ్ జవాన్లకి ప్రతి భారతీయుడు గుండె నిండా గౌరవంగా సెల్యూట్ చేయాలి. 1971లో బంగ్లాదేశ్ కోసం పోరాడిన అదే భారత్ ఈరోజు తన స్వయంగా రక్షణ కోసం కూడా అదే స్థాయిలో కఠినంగా నిలబడగలదు. భారత్ ఎప్పుడు స్నేహాన్ని గౌరవిస్తుంది, సహాయం చేస్తుంది, కానీ మన జోలికి వస్తే మాత్రం ఊరుకోదు. ఇది న్యూ ఇండియా, గుర్తుపెట్టుకోండి, ఇది న్యూ ఇండియా. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? బెంగాల్లో వచ్చిన ఈ కొత్త రూల్స్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్పై భారత్ తీసుకుంటున్న ఈ స్ట్రాంగ్ యాక్షన్స్ కరెక్టేనా? మీ థ్యాంక్స్ని కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ కంటెంట్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.